హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. మేమైతే చాలా బాగున్నాము. ఈవినింగ్ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ కర్రీ అయితే ఏం చేయలేదు, ముందు రోజువే ఉంటే ఇంకా అప్పటి వరకు అయిపోయాయి. ఆఫ్టర్నూన్ వరకు ఇంకా బెండకాయలు అయితే ఆఫ్టర్నూన్ కట్ చేసి పెట్టాను. అవి కొంచెం గాలారిన తర్వాత అయితే ఇక్కడ కర్రీ చేస్తున్నాను. నేను చేయట్లేదులేండి, హస్బెండ్ చేస్తున్నారు. ఈ మధ్య బాగా కుకింగ్ చేస్తున్నారనమాట హస్బెండ్. కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా, దానివల్ల తను ఆ టైంకి వస్తున్నారు, కుక్ చేసే టైంకి. సో తనే చేసేస్తున్నారు. మీలో ఎంతమందికి ఇష్టం బెండకాయ చెప్పండి. మా అజ్జికి అయితే చాలా ఇష్టము. సో అందుకే తనే దగ్గరుండి తనకు కావాల్సినట్టుగా చేసుకుంటున్నారనమాట. ఇక్కడ ఇన్స్టాలో రీల్ కోసమని వీడియో తీస్తున్నాను. కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. టమాటా ఏం వేయలేదు, ఓన్లీ ఆనియన్స్ ఇంకా ఫ్రై లాగా చేసేసాడు. నెక్స్ట్ దోశ పిండి ఉంటే డిన్నర్కి దోశ అయితే వేస్తున్నాడు, ప్లెయిన్ దోశ. మంచిగా వేడిగా దోశ వేసి ఇచ్చేస్తున్నాడు అనమాట. తినేసే ఎండ్లో వేస్తాను అని చెప్పి. ఇక్కడ చట్నీ అయితే ఏం చేయలేదు. శ్రియాన్ అయితే పడుకున్నాడు. వాళ్ళిద్దరికి డిన్నర్ పెట్టేస్తాను ఆల్రెడీ. ఆరుష్నేమో దోశ తింటావా నాన్న అంటే తింటా అని చెప్పేసి ఇంకా వాడు వచ్చాడనమాట. వాడిని చూడు తినురా అంటే వాడు చూడండి ఏం చేస్తున్నాడో దాన్ని. ఇంకా మార్నింగ్ చేసిన టమాటా ఎగ్ కర్రీ కొంచెం ఉంది, అది ఇంకా ఇప్పుడు చేసిన బెండకాయ కర్రీ, దాంతో అయితే తినేసాము. బెండకాయ అయితే చాలా బాగా వచ్చింది కర్రీ, కానీ దోశలోకి పెద్ద టేస్ట్ అనిపించలేదు. నెక్స్ట్ డే రైస్లోకి తిన్నాము, టేస్ట్ అయితే బాగుంది. ఇది ఆ నెక్స్ట్ డే అనమాట. థర్డ్ డే డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చాము. అంటే ఒక 1 అవర్ కూడా కంటిన్యూగా ఉండట్లేదు డేలో. ఒక 30 మినిట్స్, ఒక 15 మినిట్స్, ఒక 30 మినిట్స్ అంతే. 30 మినిట్సే లాస్ట్, ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఉండట్లేదు అనమాట నేర్చుకోవడానికి. ఎందుకంటే హస్బెండ్ లంచ్ టైంలోనే వస్తారు కాబట్టి తను వచ్చినప్పుడే వెళ్తున్నాము. ఇంటి పక్కనే గ్రౌండ్ ఉంటే తను లంచ్ చేశాక కొంచెం ఒక 15 మినిట్స్ 30 మినిట్స్ అలా వెళ్ళేసి మళ్ళీ వెంటనే తను వెళ్ళాలి కాబట్టి వర్క్కి అలా వెళ్ళేసి వచ్చేస్తున్నాము. కంటిన్యూగా ఒక 2 అవర్స్ నేర్చుకుంటే వెంటనే వస్తుందేమో అనిపించింది నాకైతే. రేపు ఈవీఎస్ ఎగ్జామ్ ఉంది కదా నీకు. ఏంటి శ్రియా, నీకు ఇచ్చారా హోంవర్క్? ఓపెన్ చేయండి. డైరీ అది, డైరీ చూపి. చూద్దాం ఏంటి డైరీ హోంవర్క్ ఇచ్చారు. ఆపిల్ తిని లోపల ఆపిల్. రేపు ఈవీఎస్ ఎగ్జామ్ నానా నీకు. ఇదే నాన్న, నేను చూపిస్తానులే ఉండు. ఒక 3-4 డేస్ బ్యాక్ ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను మీకు. మీరు ఎంతమంది చూసారో చెప్పండి. ఈ ఎగ్స్ గురించి, పిచ్చుక ఎగ్స్ గురించి.
అయితే ఆ వీడియో తీసి కూడా నేను 10 డేస్ బ్యాకే అవుతోంది. ఇవి పిల్లలు పుట్టిన తర్వాత, ఎగ్స్ పుట్టిన తర్వాత ఆ పిచ్చుకలు, ఎగ్స్ 2 కలిపి పోస్ట్ చేయొచ్చు కదా వీడియో అన్నట్టుగా నేను అది ఇంకా పోస్ట్ చేయలేదు మీకు. రీసెంట్గానే పోస్ట్ చేశాను. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే అది ఇప్పుడు ఆ గూడు తీశాడు కదా మా హస్బెండ్ పైనుంచి, అది తీసిన ఒక 2 డేస్ ముందే ఒక గద్దొచ్చి ఆ ఎగ్స్ని తినేసిందనమాట. 2 ఎగ్స్ని. ఒక ఎగ్ ఏమో కొంచెం కింద పడిపోయి పగిలిపోయింది, ఇంకొక ఎగ్నేమో కంప్లీట్గా తినేసింది. పాపం అలా తింటుంటే ఆ పిచ్చుక వచ్చి దాని వెనకే అసలు ఎగురుకుంటూ పోతున్నాయన్నమాట 2. మేము వెంటనే అది చూసి బయటకు వచ్చేసాము, కానీ మేము వచ్చే లోపలనే అవి తీసుకొని వెంటనే వెళ్ళిపోయాయి. మేము వెంటనే డోర్ తీసి అరిచేసరికి ఒక ఎగ్ అక్కడ పడేసి వెళ్ళిపోయిందనమాట. అది చూడగానే చాలా బాధ అనిపించింది నాకు, హస్బెండ్కి అయితే. 2 డేస్ వరకు దాని గురించి చెప్పుకుంటూనే ఉన్నాము. ఒకవేళ ఆ గూడులో మళ్ళీ వచ్చి ఉంటుందేమో ఆ పిచ్చుక అని చెప్పి చూసాం, కానీ ఒకటి పెట్టిన గూడులో ఇంకొకటి అయితే ఉండదు అని చెప్పేసి అన్నారు. సో అందుకని ఇంకా గూడు అయితే తీసేసాము. మళ్ళీ వేరే పిచ్చుకలు ఏమన్నా వచ్చి పెట్టుకుంటాయేమో అని. చెట్లు ఉంటాయి ఇంట్లో, ఇలా భలేగా పిచ్చుకలు గూడులు పెట్టుకొని ఆ కిచకిచు సౌండ్కి భలే అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. అసలు అవన్నీ మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే, మొన్నటి వరకు కూడా ఆ పిచ్చుక అసలు ఇంటి ముందు నుంచి కదలేదే కాదు, తిరుగుతూ ఉండేది, లోపలికి వచ్చేది, ఫుడ్ పెడితే తినేది, అలా చేసేది. కానీ ఇప్పుడు అసలు ఈ దరిదాపుల్లో కూడా కనిపించట్లేదు. అదైతే చాలా బాధ అనిపించింది మాకైతే అలా అయ్యేసరికి. సో ఇదైతే ఆ రోజు డిన్నర్ అన్నమాట. 2 డేస్ నుంచి ఇంకా దోశ తినేస్తున్నాము. చపాతీ చేస్తా అంటే హస్బెండ్ వద్దులే, దోశ పిండి ఉంది కదా, దోశ వేసుకుందామని చెప్పి ఇంకా ఇక్కడ దోశ వేస్తున్నారు. క్యారెట్, ఆనియన్, మిర్చి వేసి. ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.